ऋतेतु रेणुकादेवी त्रेतायां जनकात्मजा द्वापरे द्रौपदी देवी कलौ वासवी कन्यका परमेश्वरी। నుంచి చట్టం తీసుకెళ్ళాలని బేసిక్ ప్రజలు ప్లీజ్ పుష్పార్చనకి Oh. Now they don't. అందరూ చూడండి కుంకుమార్చన వేస్తూ కుంకుమార్చన చేస్తున్న గౌరవంతో ఇక్కడ మీ అందరి పక్షాన పట్టణ ఆరోగ్య అధ్యక్షులు బోధనదారులు విశ్వవిద్యాలయ దంపతులు అమ్మగారికి పుష్పార్చన వేస్తున్నారు. పిల్లలు వేస్తుంటారు, మీకు అందిస్తుంటారు వాళ్ళు. బట్టలు వేస్తున్నారు, కొద్ది ముందుకు రండి. ఓం వాసవాంధాయ నమః, ఓం శ్రీకన్యకాయ నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం ఆదిశక్తే నమః, ఓం దేవ్యే నమః, ఓం కరుణాయ నమః, ఓం రుద్రలోచనే నమః, ఓం శ్రీవిద్యాయ నమః, ఓం బ్రహ్మస్వరూపిణ్యే నమః, వైష్ణవోద్భవాయ నమః, సర్వత్వే నమః, సర్వజ్ఞాయ నమః, విద్యాయ నమః, ఓం త్యాగస్వరూపిణ్యే నమః, సత్యాయ నమః, వేదవేద్యాయ నమః, సర్వపూజితాయ నమః, కుసుమపుత్రికాయ నమః, కుసుమదంతే వత్సనాయ నమః, శాంత అన్న భాష మీ జంటలండి ఒక్కొక్కటి. ఓం కుసుమపుత్రికాయ నమః, కుసుమదంతే వత్సనాయ నమః, శాంతాయ నమః, గంభీరాయ నమః,
शुभाय नमः सौंदर्यनिलयाय नमः सर्वहिताय नमः शुभप्रदाय नमः नित्यमुक्ताय नमः सर्वभोग्यप्रदाय नमः ओम सौंदर्यसंपन्नाय नमः सच्चिदानंद स्वरूपाय नमः ओम सौंदर्यसंपन्नाय नमः सच्चिदानंद स्वरूपाय नमः विष्णुकरामचंद्र ఈ తర్వాత కొత్త ప్లేస్ సిద్ధంగా ఉండాలి. తర్వాత మనుషులు వారి కార్యదర్శి పోషాధికారి వచ్చి అమ్మవారికి పూల సమర్పణ చేసి వచ్చి కూర్చోండి. మీకు అన్నప్రసాదమైనటువంటి కొత్త గణేష్ మహేశ్వర్ గారు, కొత్త బాబు సింగన గారు, కొత్త దిలీప్ బాబు గారు ముందుకు వెళ్ళి అక్కడ అన్నప్రసాదం కూడా కొబ్బరి కాబట్టి అన్నప్రసాదాన్ని ప్రారంభించవలసిన కోరుతున్నాం.
ఈ యువజన సంఘ నాయకుడు వైట్ అండ్ వైట్ బ్యాచ్ మంచి పుష్పాలు వేయండి. అందరూ కూడా ఆ 11 హాజరు అమ్మవారికి చూపించండి. సన్మానంగా రాజంగారు శరీర చూయించు భక్తులందరికీ చూయించండి. యాని కాంతకారాన్ని గంధాంతముదాంతా రాజధాని విశ్వంది విలక్షణ పదే పదే కాంతో అన్నామ గర్భాహంగావ నాంగా భగవ తాయినాంతో దయాదేవ శరణాగరవత్వ అన్యదాశరణాస్తే త్వమేవ శరణిన తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర వదం దుఃఖం గంగాపం గదం దారిద్ర్యమేవ కామదాపదం తప్పు క్షమ్యత పరమేశ్వర. అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి. అందరూ కూడా చెప్పండి. అందరూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్సూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తమే అనేన ధ్యాన ఆవాహనాది సంభవిత షోడశ సహిత కుంకుమార్చన సహిత వాసవి అష్టోత్తర శతనామార్చన విధానేన పుష్పయాగ సహిత కమల అర్చన పూజనేన భగవతి సర్వాత్మిక సర్వం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవత దివ్య చరణ లింగ అర్పణం అస్తు. మంచి అమ్మవారికి నమస్కారం చేసి అక్షతలు వదిలిపెట్టండి. తర్వాత మీ అందరి దగ్గరికి అయ్యగారు వస్తారండి. అయ్యగారు మీ దగ్గర గౌరవం ఓట్లో పెట్టారు. అయ్యగారిని చూపిస్తే మీరు ఇచ్చే పైసలు అక్కడ ఇవ్వండి. మళ్ళీ మీరు ఇక్కడ కావాల్సిన అవసరం లేదు. తర్వాత మీ అందరి దగ్గరికి తీర్థం వస్తుంది. సన్మానం ఉంటుంది. తర్వాత భారతీయ చెప్తున్నారు. ఇది అయిన తర్వాత అందరూ లేవండి. అప్పటి వరకు ఒక 5 నిమిషాలు కూర్చొని దయగానే వచ్చి గౌరవం ఓట్లు పెట్టారు. మీరు ఇచ్చేటప్పుడు కూడా అదే
సైడ్ లో వేసేసేయండి. సన్మానం అయిన తర్వాత భోజనానికి వెళ్ళండి. అదేవిధంగా సాయంత్రం యథావిధిగా మంగళారతి తీసుకొని అమ్మవారి ఊరేగింపులో పాల్గొనుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై బాబు, జై జై బాబు. అన్న యువజన మైకి అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి మోటూరు రాజేంద్రబాబు గారికి ఎలక్షన్ కార్మిక నియామక పత్రాన్ని అందిస్తున్నారు. మోటూరు రాజేంద్రబాబు గారు వచ్చి ఆ నియామక పత్రాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జయబాబు. అమ్మ డబ్బులకు మళ్ళీ అయ్యారు వినయ్ వస్తాడు. వినయ్కి డబ్బులు కదా రైట్ আমার বাবা আমার চাকরি బాగానే తయారు చేసి శ్రుతేతు రేణుకాదేవి త్రేతాయాం జనకాత్మజ ద్వాపరే ద్రౌపదీదేవి కలౌ వాసవి కన్యకా పరమేశ్వరి. వాసవి మాత విశ్వమాత. వాసవి మాత ఆర్యవైశ్యుల సామాజిక వర్గంలో జన్మించినందున ఈరోజు వాసవి జయంతి ఉత్సవాన్ని పట్ట ఆర్య సంఘం కోట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వాసవి మాత విశ్వమాత. కానీ ఆర్యవైశ్య కులంలో జన్మించింది కాబట్టి ఆర్యవైశ్యులు తమ కుల దేవతగా స్వీకరించి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. కృతయుగంలో అమ్మవారి అవతారం రేణుకాదేవి. త్రేతాయుగంలో వాసవి మాత సీతాదేవిగా జన్మించింది. అదేవిధంగా ద్వాపర యుగంలో ద్రౌపది మాత. ఇప్పుడు కలియుగంలో వాసవి కన్యకా పరమేశ్వరి అవతరించింది. అంటే అమ్మవారి యొక్క స్వరూపము పార్వతి స్వరూపం అని చెప్పి అందరు చెప్పుకుంటారు. మరి అటువంటి మాత ముఖ్యంగా ఏంటంటే అంటే 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈ వాసవి మాత యొక్క ఉదంతం అనేది. ఆ 1000 సంవత్సరాల కింద వాసవి మాత ఏంటంటే ఆర్యేశ్వర కులంలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులు జన్మించిన అమ్మవారు ఒక వయసుకు వచ్చిన తర్వాత విష్ణువర్ధన మహారాజు అమ్మవారి యొక్క అందాన్ని చూచి మోహించి అమ్మవారిని వివాహం చేసుకుంటా అని చెప్పి వర్తమానం పంపడం జరుగుతుంది. అంటే అప్పటికే విష్ణువర్ధన్కి పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా వాసవి మాతను మోహించిన సందర్భంలో ఆర్యవైశ్యులు ఇతర కులాలని వాళ్ళని వివాహం చేసుకోవాలని ఆ సమయంలో నిశ్చితమైన కార్యక్రమం. మరి అందుకు అందరు కూడా వ్యతిరేకించడం, అమ్మవారు వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు విష్ణువర్ధన మహారాజు తన సైన్యంతో వచ్చి వీరందరినీ ఓడించి అమ్మవారిని నేను కైవశం చేసుకుంటా అని చెప్పి ఒక దుర్బుద్ధితో రావడం వల్ల అప్పుడు ఏమైందంటే అమ్మవారు ఆలోచించి, ఎందుకంటే అమ్మవారు సాక్షాత్తు పార్వతీ స్వరూపంగా రాబోయే విపత్తును గ్రహించిన అమ్మవారు అహింస అనేది జరగద్దు, నా వల్ల రక్తపాతం అనేది జరగద్దు అని చెప్పి ఆలోచనతోటి అప్పుడు స్వయంగా ఒక యజ్ఞగుండాన్ని ఏర్పరచుకొని ఆ యజ్ఞగుండంలో ఆహుతి కావడం జరుగుతుంది. అంటే అమ్మవారు ఆపాత్మ చేసుకోవడం జరుగుతుంది. అది ఈరోజు వైశాఖ శుద్ధ దశమి. అప్పుడు మా అమ్మవారు ఆత్మార్పణ చేసుకునేది ఏంటంటే మనకు ఆర్యవేశ్వరులు ముఖ్యంగా 2 పండుగలు తీసుకుంటారు. ఒకటి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము, ఇంకోటి అమ్మవారి జయంతి ఉత్సవం. అప్పుడు మాఘ శుద్ధ విద్య ఏదైతుందో అప్పుడు అమ్మవారు ఆత్మార్పణ తీసుకున్న ఆ రోజు. అంటే ఆ రోజు అమ్మవారు ఎప్పుడైతే యజ్ఞగుండంలో ఆత్మార్పణ చేసుకున్నదో అప్పుడు పార్వతీ మాత తన విశ్వరూపంని చూపించడం జరిగింది. అమ్మవారి యొక్క నిజ స్వరూపము అప్పుడు అందరు కూడా లోకులు అందరు కూడా అప్పుడు విదితమైంది. అప్పుడు అమ్మవారు మామూలు వైశ్యకులం చెందిన ఒక బాలిక కాదు, అమ్మ సాక్షాత్తు పార్వతీ స్వరూపం అని చెప్పి అప్పుడు లోకమంతా కూడా గ్రహించడం జరిగింది.
ఏదైతే అహింస అనేది ఉందో, రక్తపాతాన్ని జరగద్దని ఉందో అటువంటి ఆ కార్యక్రమానికి అమ్మవారు ఆత్మర్పణ చేస్తున్నారు. కాబట్టి అప్పుడు అమ్మవారు ఒక విశ్వమాతగా అప్పుడే జనాల్లో కొలవరపడడం జరిగింది. అప్పటి నుండి ప్రతి మాఘశుద్ధ విజయ రోజున ఆర్యవేశులందరూ కూడా, ఎందుకంటే అప్పుడు ఈ ఆర్యవేశుల గోత్రాలకు రక్షించబడి, ఒకవేళ యుద్ధమే జరిగితే ఎంతో జనాలు కోల్పోయేవారు, అన్ని కులాలు కూడా వెళ్ళిపోయి అందరూ అంతరించిపోయేవారు. అటువంటి సమయంలో అమ్మవారు ఆత్మార్పణ చేస్తున్నారు. కాబట్టి ఆత్మార్పణ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఘనంగా ఆర్యవేశులందరూ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే లోకంలో కూడా అహింస అనేది ఒక పరమో ధర్మమా, అహింస పరమో ధర్మ కలియుగంలో అది అమ్మవారు తన స్వయంగా చూపించడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవం. అమ్మవారు ఏదైతే జన్మించిందో వైశాఖ శుద్ధ దశమి, ఇది అమ్మవారి జయంతి కార్యక్రమంగా విశ్వమంతా కూడా ఆర్యవేశులందరూ కూడా ఘనంగా జరుపుకునే ఈ అమ్మవారి యొక్క చరిత్ర. ఈ అమ్మవారి చరిత్రని మనకి ఇక్కడ కోరుట్ల పట్టణంలో, అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల ఆర్యవేశులు పెద్ద ఎత్తున దేవాలయం నిర్మించడం. దానిలో భాగంగా కోరుట్ల పట్టణంలో గత 24 సంవత్సరాల క్రితం పట్టణ ఆర్యవేశులందరూ కలిసి ఇక్కడ ఘనమైన దేవాలయం నిర్మించుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అమ్మవారిని ప్రతిరోజు నిత్యం ఆరాధించుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఆర్యవేశులు ఒక ధర్మానికి ఏదైతే నిలబడతారో, ఆర్యవేశులు తన ధర్మాన్ని నిలబెట్టుకుంటూ తమ వ్యాపారం చేసుకుంటూ సమాజం కోసం పాటుపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశుల యొక్క ముఖ్య పాత్ర అని చెప్పి సమాజం గుర్తించాలని చెప్పి, ఈ విధంగా అమ్మవారు ఒక ఆర్యవేశులకే పరిమితం కాదు, అమ్మవారు విశ్వమాతగా అందరూ కొలవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చేసి అవకాశం మీద ధన్యవాదాలు. జై వాసవి. లైక్ చేసి మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.